హలో బడీస్. మనం రెగ్యులర్గా ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ తింటూ ఉంటాం. మనం కొత్తగా ఈరోజు మన చేత్తో మన ఇంట్లో చాలా ఈజీగా టేస్టీ పాస్తా చేసుకుందాం. మీరు చేయాల్సిన పని ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు అయితే అందులో వేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత స్పైసీనెస్ కోసం 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను అయితే అందులో వేసుకోండి. పచ్చిమిర్చి వల్ల మంచి స్పైసీనెస్ మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత మంచి స్మెల్ కోసం ఒక 10, 12 కరివేపాకు రెబ్బలను అయితే వేసుకోండి. కరివేపాకు రెబ్బల వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఒక టమాటాను కూడా సన్నగా తరిగి అందులో వేసుకోండి. ఒక స్పూన్ బటర్ 2 స్పూన్స్ వేసుకోవచ్చు. దాని తర్వాత మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న 50% బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాను అందులో వేసి బాగా కలపండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఎందుకంటే టమాటాలు మసాలా అంతా బాగా పట్టాలన్నమాట దానికి. దాని తర్వాత లైట్గా సోయా సాస్ వేసుకోండి. దాని తర్వాత లైట్గా వెనిగర్ కూడా వేసుకోండి. ఈ 2 వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ వాడకూడదు, లైట్గా వాడండి, మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ ఒక స్పూను వేసుకోండి. దాని తర్వాత ఒక స్పూన్ షెజ్వాన్ సాస్ కూడా వేసుకోండి. షెజ్వాన్ సాస్ వేసుకోకపోయినా పర్లేదు, వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. దాని తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దాని మీద మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మన టేస్ట్కి తగ్గట్టు మనం ఎంత తింటే అంత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. ఎందుకంటే కొందరు ఎక్కువ తక్కువ తింటారు కదా. దానిపైన చీజ్తో గార్నిష్ చేసుకోండి. ఎందుకంటే చీజ్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆప్షనల్ అనమాట. చీజ్ వద్దనుకునే వాళ్ళు మానేసుకోవచ్చు. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత పాస్తా రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మన ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇంకా తినడమే. చూశారు కదా ప్లేట్లో ఎంత బాగా కనబడుతుందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.